అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీకే ఫైల్స్ ఈ మధ్య కాలంలో మనకి వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిని టచ్ చేస్తే మన ఖాతాలో వివరాలన్నీ కూడా వాళ్ళకి చేరే అవకాశం ఉంది. అలాగే మన ఖాతాలో ఉన్నటువంటి సొమ్ము కూడా వాళ్ళు కాజేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఇలాంటి అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి టచ్ చేస్తే ఖాతా ఖాళీ అంటూ మనకి న్యూస్ పేపర్స్లో ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ళు పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి మెసేజ్ రావడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే చాలా వేల ఖాతాలని ఇక్కడ కొల్లగొట్టడం జరిగింది. అలాగే కొన్ని గ్రూపులు, మంత్రులు, జర్నలిస్టులు, సీఎం, అలాగే కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి గ్రూప్స్లో వీరు హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోండి అంటూ మనకి వాట్సాప్లో సందేశం వస్తుంది. ఆ సందేశాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఖాతా ఖాళీ అవుతుంది. మీరు ఒకవేళ అప్డేట్ చేయకపోతే మీ ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పి మనం ఈ విధంగా మనకి భయపడడం జరుగుతుంది. దీన్ని మనం కానీ టచ్ చేసినట్లయితే వస్తుంది. ఇది ఏ విధంగా వస్తాయని మనం ఒకసారి చూసినట్లయితే మనకి మన గ్రూప్లో మనం జనరల్గా మనం వాడేటువంటి ఒక 100-200 మంది ఉన్నటువంటి లేదా 1000 మంది దాకా ఉన్నటువంటి ఒక గ్రూప్లో మనకి తెలిసిన వ్యక్తే నెంబర్ని అక్కడ హ్యాక్ చేసి ఇక్కడ వారి పేరు రాకుండా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఆ నెంబర్తో మనకి ఆ గ్రూప్లో మెసేజ్ వస్తుంది. మనం తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి తెలిసి ఉంటుంది అనేసి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అతని పేరు దగ్గర మనకి ఆ పేరు కనిపించదు. అలా దాని కిందనే ఇక్కడ ఎస్బీఐ ఆధార్ అప్డేట్లో ఏపీకే ఫైల్ అని ఇక్కడ ఈ విధంగా ఏపీకే అని వస్తుంది. దాని మీద మనం టచ్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలిసిన వారే ఆ గ్రూప్లో ఉన్నవారు, ఖచ్చితంగా ఆ గ్రూప్లో ఉన్నవారు ఒకరి పేరు మీదనే అది రావడం జరుగుతుంది. అలా వచ్చిన వెంటనే మనం ఏపీకే ఫైల్ దీన్ని అప్డేట్ చేయాలి. లేకపోతే మన ఆధార్ నెంబర్ అప్డేట్ చేయకపోతే మన అకౌంట్ బ్లాక్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది దాని మీద టచ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దాన్ని డౌన్లోడ్ చేస్తే మన ఖాతా డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా మన ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం వారు దాన్ని తీసేసుకొని చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చాలామంది ఇప్పటికే మోసపోయారు. ఎక్కువగా ఎస్బీఐ ఏపీకే ఫైలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటిని మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా మోసపోయే అవకాశం ఉంది. ఇంకా ఇతర బ్యాంకులు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.